హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేవుని మీద నమ్మకం అనేది ఎలా ఉండాలో ఈ చిన్ని కథలో చెప్తాను. నేను ఈ కథ వింటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తల్లి గర్భంలో ఉన్న శిశువు దేవునితో నేను భూలోకానికి వెళ్ళను అని మారం చేస్తాడు. అప్పుడు దేవుడు ఎందుకు అని ప్రశ్నిస్తాడు. భూలోకంలో కుట్రలు కుతంత్రాలతో పాటు ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటిని భరించడం నా వల్ల కాదు, కాబట్టి నన్ను భూలోకానికి పంపించొద్దు అని వేడుకుంటాడు. అప్పుడు దేవుడు ఆ శిశువుతో, నువ్వు కష్టాన్ని ఎదుర్కొంటున్న ప్రతిసారి నేను నీకు తోడుగా ఉంటాను. నీకు కష్టం వచ్చినప్పుడల్లా నువ్వు వెనక్కి తిరిగి చూడు. నీకు 4 పాదముద్రలు కనిపిస్తాయి. 2 పాదముద్రలు నీవి, 2 పాదముద్రలు నావి అని చెప్తాడు. దానికి శిశువు సరే అంటాడు. శిశువు జననం జరిగిన తర్వాత అతడు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు. కొంతకాలానికి అతనికి కష్టాలు వస్తాయి. అప్పుడు దేవుడు చెప్పినట్టు వెనక్కి తిరిగి చూస్తాడు. 2 పాదముద్రలే కనిపిస్తాయి. అప్పుడు అతడు ఇలా అనుకుంటాడు, దేవుడు నన్ను మోసం చేశాడు. కష్టం వచ్చిన ప్రతిసారి నాకు తోడుగా ఉంటానన్నాడు, కానీ నా తోడుగా లేడు, నన్ను ఒంటరివాణ్ణి చేసి వదిలేశాడు అని బాధపడతాడు. ఇక మిగిలిన జీవితాన్ని జాగ్రత్తగా సాఫీగా గడపాలి అనుకున్న ఎన్నో కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని చాలిస్తాడు. మరణించిన అతడు దేవుని దగ్గరికి వెళ్ళిన తరువాత దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. నువ్వు నాతో పాటే ఉంటానన్నావు, కష్టం వచ్చిన ప్రతిసారి నాకు అండగా ఉంటానన్నావు, కానీ నువ్వు చెప్పింది చేయలేదు, నన్ను మోసం చేశావు అంటాడు. దానికి దేవుడు, లేదు, నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను నీ వెనకే ఉన్నాను అంటాడు. లేదు, నేను వెనక్కి తిరిగిన ప్రతిసారి నాకు 2 పాదముద్రలే కనిపించినాయి, నువ్వు నాతో పాటు లేవు అని చెప్తాడు. దానికి దేవుడు, సరే, నీకు వచ్చిన కష్టాన్ని నువ్వు ఎదుర్కొన్నావా లేదా అని అడుగుతాడు. ఎదుర్కొన్నాను అని చెప్తాడు. ఎలా ఎదుర్కొన్నావు అని అడుగుతాడు. అతడు ఆలోచనలో పడతాడు. అప్పుడు దేవుడు, నువ్వు వెనక్కి తిరిగిన ప్రతిసారి నీకు కనిపించిన పాదముద్రలు నావి, అవి నీవి కాదు. నీకు కష్టం వచ్చినప్పుడల్లా నిన్ను నా భుజాల మీద మోసాను అని చెప్తాడు. అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి మనకు కష్టం వచ్చిన ప్రతిసారి దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. దేవుడు లేడు అనుకోవడం మూర్ఖత్వం. దేవుడి మీద నమ్మకం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఈజీగా దాటేయచ్చు. కథ నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. సరే, ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో వాడని ప్యాంట్ అయితే ఒకటి ఉందండి. దాంతో ఏదైనా యూజ్ఫుల్ ఐటెం చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. నాకైతే ఇలాగా పౌచ్లా చేసుకుందాం ఐడియా వచ్చింది. అది ఆ పౌచ్ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం బియ్యం సంచిని అయితే లోపల పెట్టి కుట్టేశానండి. మామూలుగా టైలరింగ్ మిషన్లు ఉంటాయి కదా, వాటితో కుట్టుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. నా దగ్గర అయితే మిషన్ లేదు కాబట్టి చేతితోటే కుట్టుకున్నాను. కానీ ఎక్కడ చేతి కుట్లు కనిపించకుండా మాత్రం జాగ్రత్త అయితే తీసుకున్నాను. ఇంకా ఒక లంచ్ బ్యాగ్ది పనికిరానిది బ్యాగ్ ఉంది, దాని జిప్ తీసి దీనికి యాడ్ చేశాను. ఇంకా అలా ప్లెయిన్గా వదిలేస్తే బాగోదనిపించింది. సిల్వర్ లేస్ ఉంటే దాన్ని 2 లైన్స్ కింద కుట్టుకున్నాను. కార్నర్లోనేమో ఒక మల్టీ కలర్ ఫ్లవర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యూజ్ చేయకుండా ఉన్నాయండి, ఏదో దానికి యూజ్ చేసుకుందాం, ఉపయోగపడతాయి కదా అని పడేయకుండా దాచుంచుకున్నాను. ఇంకా థ్రెడ్ విషయానికి వస్తే నాకైతే మంచిదేమీ దొరకలేదండి. ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ లాగా ఒక థ్రెడ్ ఉంటే అది పెట్టాను. తర్వాత కొంచెం మంచి థ్రెడ్ అయితే వేసుకోవాలి. బ్యాగ్ అయితే లుక్ చాలా బాగా అనిపించిందండి. సింపుల్గా నీట్గా అనిపించింది. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.